ఇండియన్ ఫ్లాగ్షిప్ స్కూటర్స్లో దట్ టు 110cc స్కూటర్స్లో మీరు చూసుకుంటే చాలా సంవత్సరాలుగా రూల్ చేస్తున్న స్కూటర్స్ ఉన్నాయన్నమాట. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు, యాక్టివా 110 ఉంది. సో దిస్ ఈస్ ద ఓజీ. ఇంతకుముందు 3G 4G అలా వచ్చేటివి. అండ్ కొత్తగా మనకు జూపిటర్ 110 కూడా ఉందన్నమాట. సో ఈ 2 స్కూటర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఫ్యామిలీకి అండ్ ఎల్డర్స్కి ఏ స్కూటర్ అయితే బాగుంటుంది అండ్ ఫీచర్స్, టెక్, అలాగే ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, యూటిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చేసుకుంటే రెండిట్లోనూ మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు కంపారిజన్గా మీరు చూసుకుంటే ఇక్కడ హోండా లోగో అండ్ టీవీఎస్ లోగో ఉంటుంది ఫ్రంట్ సైడ్. అలాగే నెంబర్ ప్లేట్ కూడా సిమిలర్గానే ఉంటుంది అనమాట. అండ్ మస్కులర్ కట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండిట్లోనూ. అలాగే మీరు హెడ్ ల్యాంప్స్ అండ్ దీని స్ట్రక్చర్, దీని డిజైన్ కూడా అబ్జర్వ్ చేస్తే సిమిలర్ కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. రెండిట్లోనూ మనకు ఫుల్లీ ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ యాక్టివా 125లో మీకు హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. సిమిలర్లీ మీరు జూపిటర్ 125లో అబ్జర్వ్ చేస్తే మొత్తం ఒక బార్ లాగా ఫ్యూచరిస్టిక్గా డిజైన్ చేసి మనకు డిఆర్ఎల్స్ అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ ఇంటిగ్రేట్గా ఇచ్చారనమాట. ఇది చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది. యాక్టివాలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్రోమ్ ఫినిష్లో మీరు కొంచెం డిజైన్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మడ్ ఫ్లాప్స్ అబ్జర్వ్ చేస్తే రెండు మనకు మెటలే ఉంటాయి అనమాట, మీరు చూసుకోవచ్చు. సో మంచి క్వాలిటీ అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది రెండు స్కూటర్స్లోనూ. కాకపోతే ఇక్కడ యాక్టివాలో మీకు ఒక మడ్ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు. బురద అవి పైకి వచ్చి ఇక్కడ రస్ట్ అవన్నీ కాకుండా వాటర్ ఏమన్నా పడినప్పుడు సో ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సైడ్ ప్రొఫైల్స్ అబ్జర్వ్ చేస్తే మెయిన్లీ ఇక్కడ హోండా యాక్టివాలో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు సింగిల్ కలర్ వేరియంట్ అనమాట. అన్ని సింగిల్ కలర్ వేరియంట్సే ఉంటాయి ఇందులో. అండ్ యాక్టివా అని మనకు 3Dలో క్రోమ్ బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ ఇది హెడ్ స్మార్ట్ వేరియంట్ కాబట్టి అది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మినిమలిస్టిక్ ఉంటుంది, పెద్దగా గ్రాఫిక్స్ లాంటివి ఏమి ఉండవు, ప్లెయిన్ కలర్ ఉంటుంది, ప్రీమియం కలరింగ్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. జూపిటర్ 110లో కూడా మీరు సిమిలర్లీ అబ్జర్వ్ చేస్తే మస్కులర్ కట్స్ ఉంటాయి, సింగిల్ కలర్, దట్ టు మ్యాటీ కలర్స్ ఉంటాయి అనమాట దీంట్లో మోస్ట్లీ. అండ్ జూపిటర్ అని మనకు పెద్ద క్రోమ్ బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ లైట్గా మీరు మల్టీ కలర్ డిజైన్ కూడా దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ యాక్టివా కన్నా జూపిటర్ కొంచెం వైడ్గా ఉంటుంది అనమాట. అండ్ యాక్టివాలో సింగిల్ కలరింగ్ అండ్ జూపిటర్లో బ్యాక్ సైడ్ మనకు బ్లాక్ కలర్ కూడా ఫినిష్ ఉంటుంది అనమాట. అండ్ టైల్ ల్యాంప్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే యాక్టివా 125లో మనకు హాలోజన్ ఉంటాయి, టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ జూపిటర్ 125 మీరు చూసుకుంటే ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది. దీంట్లో వాడిన లైట్స్ అన్నీ ఎల్ఈడీనే అనమాట. అండ్ బార్ లాగా ఉంటుంది. ఇది చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ గుడ్ లుకింగ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ సీట్ డిజైన్ చూసుకుంటే రెండిట్లోనూ మెయిన్లీ మనం హోండా యాక్టివాలో చూసుకుంటే ఇక్కడ 692mm సీట్ ఉంటుంది. అండ్ వైడ్ సీట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ఈ సీట్. మీరు ఫ్యామిలీస్కి రైడ్ చేయాలన్నా లేదా మీరు పిలియన్తో పాటు కంఫర్టబుల్ రైడ్ చేయాలన్నా కూడా ఇది కంఫర్ట్ ఉంటుంది. అలాగే ఒక మెటాలిక్ అల్లాయ్ గ్రాబ్ రైల్ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది అండ్ చాలా పెద్దగా ఉందన్నమాట. ఇలా పట్టుకొని కూర్చోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఫ్యామిలీకి అండ్ పిల్లలతో రైడ్ చేసేటుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది యాక్టివాలో. సిమిలర్లీ జూపిటర్ 110లో కూడా మీరు చూసుకుంటే సీట్ చాలా లెంతీ ఉంటుంది అనమాట. 756mm సీట్ లెంత్ ఉంటుంది దీనిది. అలాగే కంఫర్టబుల్ సీట్ అండ్ వైడ్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెంత్ వైజ్ యాక్టివాతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువే ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. కంపారిటివ్ టు యాక్టివా ఇది కొంచెం చిన్న గ్రాబ్ రైలే అని చెప్పాలి, కానీ ఇది కూడా మంచి క్వాలిటీ ఉంది. సో సైడ్ బాడీ అంతా మీరు చూసుకుంటే రెండిట్లోనూ మనకు మెటల్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సిమిలర్లీ యాక్టివా కూడా మెటలే ఉంటుంది. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ యాక్టివాలో 109.5cc ఇంజన్ ఉంటుంది. అలాగే జూపిటర్లో 113.3cc ఇంజన్ ఉంటుంది అనమాట. అండ్ ఇవి మనకు ప్రొడ్యూస్ చేస్తాయి 7.8 bhp ఆఫ్ పవర్ ఇందులో అండ్ 7.9 bhp ఆఫ్ పవర్ జూపిటర్లో. అండ్ టార్క్ చూసుకుంటే 9.05 Nm ఆఫ్ టార్క్ యాక్టివాలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బట్ జూపిటర్లో చూసుకుంటే 9.8 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది అనమాట. సో పవర్ అండ్ టార్క్ వైజ్ జూపిటర్కి కొంచెం ప్లస్ పాయింట్ ఉంది, లిటిల్ చేంజ్ ఉందన్నమాట అంతే. కాకపోతే రెండు ఇంజన్స్ మీరు చూసుకుంటే రైడ్ చేసి చూసినప్పుడు రెండు స్మూత్ అనిపిస్తాయి, రెండు చాలా సైలెంట్ అనిపిస్తాయి. అండ్ అలాగే
మీరు రైడ్ చేసేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది అనమాట. అలాగే రెండింటికి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అండ్ హోండా ఇంజిన్ చూసుకుంటే చాలా డ్యూరబుల్ అండ్ చాలా రిలయబుల్ ఉంటుంది. అండ్ జూపిటర్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇంజిన్ అయితే చాలా రిఫైన్మెంట్ ఉందన్నమాట, చాలా బాగుంది ఈ ఇంజిన్ కూడా. అలాగే ఇందులో ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. రెండు స్కూటర్స్లో మీరు చూసుకుంటే ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది. మీరు ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు స్టాప్ చేస్తారో అక్కడ మీ ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ ఎప్పుడైతే మీరు బ్రేక్ పట్టి థ్రాటిల్ని పుల్ చేస్తారో మీ వెహికల్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో ఫ్యూయల్ సేవింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ వీల్స్ అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ సైడ్ మీరు చూసుకుంటే రెండు స్కూటర్స్లోనూ 12 ఇంచ్ అలా వీల్సే ఉంటాయి. అండ్ టైర్స్ చూసుకుంటే జూపిటర్లో టీవీఎస్ టైర్స్ ఉంటాయి అండ్ యాక్టివాలో ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉంటాయి అనమాట. అండ్ టైర్ సైజెస్ చూసుకుంటే రెండింటికి 90/90 టైర్స్ ఉంటాయి. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే రెండింటిలోనూ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే యాక్టివాలో మనకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఉంటుంది అనమాట. సో మీరు ఒక బ్రేక్ అప్లై చేసినప్పుడు రెండు బ్రేక్స్ అప్లై అవుతాయి. అలాగే మీరు జూపిటర్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 220mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్. అండ్ ఎస్బిటి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, సింక్రోనస్ బ్రేకింగ్ ట్రాన్స్మిషన్. సో ఒక బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇది కూడా రెండు బ్రేక్స్ అప్లై అవుతాయి. సో సేఫ్టీ వైజ్ రెండు బాగుంటాయి అనమాట. కాకపోతే జూపిటర్లో డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల కొంచెం ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే రెండింటిలోనూ డ్రమ్ బ్రేకే ఉంటుంది అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ ఎస్బిటి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బోత్ బ్రేక్స్ ఒకేసారి అప్లై అవుతాయి అనమాట. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే యాక్టివాలో మనకు 3 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది అనమాట. ఇది కూడా పర్లేదు, బాగుంది. అలాగే జూపిటర్లో చూసుకుంటే ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా 3 స్టెప్ అడ్జస్టబుల్ ఉంటుంది. సో సస్పెన్షన్ వైజ్ రెండు స్కూటర్స్లోనూ బాగుంది. రియర్ వీల్స్ చూసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. టీవీఎస్లో మీరు అబ్జర్వ్ చేస్తే 12 ఇంచ్ అలాయ్ వీల్ ఉంటుంది అండ్ టీవీఎస్ టైర్ ఉంటుంది అందులో. అలాగే 90/90 టైర్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. అలాగే యాక్టివాలో మీరు అబ్జర్వ్ చేస్తే 10 ఇంచ్ అలాయ్ వీల్ ఉంటుంది అనమాట. సో టైర్ సైజ్ చూసుకున్న 90/100 ఉంటుంది అండ్ ఎంఆర్ఎఫ్ టైర్ ఇస్తున్నారు. సో వీల్స్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. టీవీఎస్ వాళ్ళు ప్రతి స్కూటర్కి 12 ఇంచ్ అలాయ్ వీల్ ఇస్తారు. కాకపోతే వేరే కంపెనీస్ లైక్ హోండా, సుజుకి ఇవన్నీ మనకు రియర్ వీల్ అనేది 10 ఇంచ్ అలాయ్ వీల్ ఇస్తారు. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. యాక్టివా 110లో 18 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. బట్ జూపిటర్ 110లో మనకు చాలా పెద్ద స్టోరేజ్ అనమాట. లైక్ 33 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 2 స్కూటర్ హెల్మెట్స్ పడతాయి ఇందులో. సో స్టోరేజ్ వైజ్ అండ్ డ్యూరిటీస్ వైజ్ జూపిటర్కి కొంచెం ప్లస్ పాయింట్ ఉంది. ఫిల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ యాక్టివా 110లో మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. అండ్ ఒక లిడ్ కూడా ఇస్తున్నారు, క్లోజింగ్ లిడ్, అండ్ ఒక నాబ్ కూడా ఉంటుంది. సో దీని లోపల మనం ఫ్యూయల్ అప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 45 to 50 km/లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. జూపిటర్ 110లో మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్మెంట్ అనేది ఫ్రంట్ సైడ్కి ఉంటుంది అనమాట. అండ్ దీని లిడ్ కూడా ఫ్రంట్ సైడ్కే ఉంటుంది. సో మీరు ఇక్కడే ఓపెన్ చేసి ఫ్యూయల్ అప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 5.1 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సిమిలర్లీ మనకు 45 to 50 km ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. సో మైలేజ్ విషయానికి వస్తే రెండు స్కూటర్స్ సిమిలర్ ఉన్నాయన్నమాట. ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు రెండిట్లోనూ అబ్జర్వ్ చేయొచ్చు. రెండిట్లోనూ మనకు ఒక సైడ్ 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంటుంది అనమాట. సో మీరు దాంట్లో మొబైల్స్ అవి కూడా క్యారీ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ యూటిలిటీస్ సిమిలర్ ఉన్నాయి రెండింటికి. అండ్ రెండింటికి మీరు చూసుకుంటే ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కవర్స్ అవి క్యారీ చేయడానికి. ఫీచర్స్ అండ్ టెక్ వైజ్ చూసుకుంటే మనకు రెండు స్కూటర్స్ స్మార్ట్ వెర్షన్స్ అనమాట. ఇక్కడ యాక్టివా మనకు హెడ్ స్మార్ట్ వెర్షన్ అండ్ టీవీఎస్ జూపిటర్ మనకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ అనమాట. సో మీరు యాక్టివాలో చూసుకుంటే బ్యూటిఫుల్ 4 ఇంచ్ కలర్ TFT డిస్ప్లే ఉంటుంది. అండ్ దాంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. మీరు బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి హోమ్ పేజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్, మెసేజింగ్, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే జూపిటర్లో మీరు చూసుకుంటే అది కూడా స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంటే కాబట్టి అందులో కూడా మనకు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, మొబైల్ యాప్ మానిటరింగ్ ఉంటుంది, అండ్ కాల్ అలర్ట్స్, మెసేజింగ్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయన్నమాట. కాకపోతే డిస్ప్లే కొంచెం చిన్నగా అనిపిస్తుంది కంపేరిటివ్లీ ఆలోచిస్తే. అక్కడ మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంది, దట్ టు LCD, అండ్ యాక్టివాలో TFT ఉంటుంది అనమాట, కలర్ TFT. అలాగే రెండిట్లోనూ మనకు యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట, మొబైల్ యాప్ కనెక్టివిటీ. సో టీవీఎస్ అండ్ హోండా వాళ్ళ యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్తో మీరు కనెక్ట్ అయ్యి దీన్ని మానిటర్ చేయొచ్చు, కంట్రోల్
కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. రెండిట్లో ఫీచర్స్ అండ్ టెక్ వైజ్ బాగుంది. కాకపోతే యాక్టివాలో TFT డిస్ప్లే ఉండడం వల్ల కొంచెం టెక్ వైజ్ అప్గ్రేడ్ కనిపిస్తుంది మీకు. ఫ్రంట్ సైడ్ మీరు కీ సెట్స్ అబ్జర్వ్ చేస్తే కంట్రోల్స్ అన్నీ మనకు అక్కడే ఉంటాయి అనమాట, ఫ్రంట్ సైడే ఉంటాయి. బట్ ఇక్కడ యాక్టివాలో మీరు చూసుకుంటే రిమోట్ వర్షన్ ఉంటుంది. రిమోట్ కీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఒక నాబ్ ఇస్తారు ఫ్రంట్ సైడ్. ఆ నాబ్తోనే మీరు అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఫ్యూయల్ లిడ్ని ఓపెన్ చేయాలన్నా, లేదా సీట్ని ఓపెన్ చేయాలన్నా, లేదా లాక్ చేయాలన్నా కూడా అన్ని కంట్రోల్స్ అక్కడే ఉంటాయి అనమాట. అలాగే రిమోట్తో మీరు లాక్ చేయొచ్చు అండ్ రిమోట్తోనే మీరు కంట్రోల్ కూడా చేయొచ్చు. అలాగే మీరు దూరం ఉన్నా కూడా రిమోట్తో ఒక బటన్ ప్రెస్ చేస్తే మీకు టైన్ ఇండికేటర్స్ బ్లింక్ అవుతాయి అనమాట. సో ఆ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో టెక్ వైజ్ ఫీచర్స్ వైజ్ కొంచెం ప్లస్ పాయింట్ ఉంది యాక్టివాకి. అలాగే ఒక USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు అనమాట. జూపిటర్లో మీరు చూసుకుంటే కీ సెట్ అంతా మొత్తం ఫ్రంట్ సైడే ఉంటుంది అండ్ ఫిజికల్ కీనే ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ కంట్రోల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అలాగే మీరు ఒక USB 3.0 ఛార్జింగ్ సాకెట్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడే మీరు ఛార్జింగ్ కూడా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. సో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ యాక్టివాలో 764mm సీట్ హైట్ ఉంటుంది అనమాట. అండ్ జూపిటర్లో 770mm సీట్ హైట్ ఉంటుంది. సో సీట్ హైట్ తక్కువ కావాలనుకుంటే మీరు యాక్టివాని కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే సిమిలర్ ఉంటుంది అనమాట. ఇక్కడ యాక్టివాలో 163mm గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ 162mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇక్కడ జూపిటర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో సీట్ హైట్ తక్కువ ఉండి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా లిటిల్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు యాక్టివాని కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్లో ఈ ఫ్లాగ్షిప్ స్కూటర్స్లో ఉన్న స్కూటర్స్ అన్నిట్లోనూ లోయెస్ట్ సీట్ హైట్ అనమాట ఇక్కడ యాక్టివాలో. అలాగే కర్వ్ వెయిట్ చూసుకుంటే 105 and 106 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట. సిమిలర్ కైండ్ ఆఫ్ వెయిట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండు స్కూటర్స్లోను. సో లైట్ వెయిట్ ఉంటాయి అండ్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువే ఉంటాయి కాబట్టి సో మీరు ఇబ్బంది లేకుండా ఫ్యామిలీస్కి బాగా రైడ్ చేయొచ్చు. సో ఫుడ్ స్పేస్ చూసుకున్నా కూడా రెండిట్లోనూ బాగుంటుంది అనమాట. సో మీరు లగేజ్ కూడా బాగా క్యారీ చేయొచ్చు. వాటర్ క్యాన్, సిలిండర్ అవన్నీ రెండిట్లోనూ బాగా పడతాయి. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ అండ్ కంపారిజన్ ఆఫ్ దీస్ టూ ఫ్లాగ్షిప్ స్కూటర్స్. సో 110cc ఈ టూ స్కూటర్స్ చాలా రూల్ చేస్తున్నాయి అనమాట. అండ్ యాక్టివా మనకు తెలిసిందే చాలా రిలయబుల్ ఉంటుంది, చాలా డ్యూరబుల్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ పీపుల్స్ ఫేవరెట్ అనమాట. మంచి ఫీచర్స్ కూడా లోడెడ్ ఉన్నాయి ఇందులో. అండ్ జూపిటర్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ వెళ్తుంది బికాస్ ఆఫ్ దట్ లుక్స్ అండ్ అమేజింగ్ టెక్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బేసికలీ రెండిట్లోనూ మనకు స్మూత్నెస్ ఉంది అండ్ సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే పవర్ కూడా బాగుందన్నమాట. కొంచెం ఇనిషియల్ టార్క్ అండ్ పవర్లో జూపిటర్ కొంచెం ప్లస్ పాయింట్ ఉంది. అలాగే మీరు లాంగ్ రన్లో డ్యూరబిలిటీ అండ్ రిలయబిలిటీ చూసుకుంటే యాక్టివాకి చాలా బాగుంటుంది అనమాట. అలాగే దీంట్లో మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 km/L ఆఫ్ మైలేజ్ మీరు రెండిట్లోనూ అబ్జర్వ్ చేయొచ్చు. సిమిలర్ కైండ్ ఆఫ్ మైలేజ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ రెండిట్లోనూ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే ట్రాఫిక్లో స్టాప్ చేస్తారో అక్కడ మీ ఇంజన్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అండ్ బ్రేక్ని అప్లై చేసి థ్రాటల్ని పుల్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయిపోతుంది. అక్కడ మీకు ఫ్యూయల్ సేవింగ్ ఉంటుంది అండ్ మైలేజ్ కూడా బాగా వస్తుంది అనమాట. సో రెండిట్లోనూ ఫీచర్ ఉంది. లైటింగ్ వైజ్ చూసుకుంటే జూపిటర్లో మనకు ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది. కాకపోతే యాక్టివాలో మనకు టర్న్ ఇండికేటర్స్ అండ్ టైల్ ల్యాంప్ ఇవన్నీ హాలోజన్ ఉంటాయి అనమాట. అలాగే బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా బ్రేకింగ్ రెండిట్లోనూ బాగుంది. లైక్ కాంబీ బ్రేకింగ్ అండ్ SBD బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి అనమాట బ్రేక్స్. కాకపోతే జూపిటర్లో ఇక్కడ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్. సో ఇంకా కొంచెం ఎన్హాన్స్ అయిపోతుంది బ్రేకింగ్. సస్పెన్షన్ చూసుకున్నా రెండిట్లోనూ సిమిలర్ ఉందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పక్కల సిమిలర్ సస్పెన్షన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంఫర్ట్ విషయానికి వస్తే యాక్టివా సీట్ చాలా బాగుంటుంది, వైట్ సీట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుంది అనమాట ఫ్యామిలీస్కి కూడా. జూపిటర్కి చూసుకున్నా కూడా చాలా లెంతీ సీట్ అనమాట. మీరు ముగ్గురు కూర్చున్నా కూడా దీంట్లో ఇంకా స్పేస్ ఉంటుంది. చాలా లెంతీ సీట్ ఇస్తున్నారు జూపిటర్లో అండ్ కంఫర్టబుల్ ఉంటుంది. ఫ్యామిలీస్ కూడా బాగా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అలాగే లెగ్ రూమ్ చూసుకున్నా కూడా ఫ్రంట్ సైడ్ మీకు స్పేషియస్ ఉన్నాయన్నమాట రెండు స్కూటర్స్లోనూ. కాకపోతే కొంచెం ఇక్కడ నీస్ దగ్గర చూసుకుంటే యాక్టివాలో కొంచెం ప్లస్ పాయింట్ ఉందన్నమాట. యూటిలిటీస్ వైజ్ చూసుకుంటే రెండిట్లోనూ బాగుంటాయి. కాకపోతే జూపిటర్లో మీరు చూసుకుంటే చాలా పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. మీకు 33 liters ఉంటుంది. సో చాలా ఎక్కువ అది. మీరు 2 స్కూటర్ హెల్మెట్స్ పడతాయి దాంట్లో. మీరు లగేజ్ కూడా క్యారీ చేయొచ్చు. సో యూటిలిటీస్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు జూపిటర్ని కన్సిడర్ చేయండి. లేదు నాకు యూటిలిటీస్ ఓకేగా ఉన్నా కూడా స్మూత్నెస్ అండ్ రిలయబిలిటీ ఎక్కువ చాలా రోజులు రావాలి నాకు అనుకుంటే మీరు యాక్టివాని కన్సిడర్ చేయొచ్చు. అలాగే లుక్స్ అండ్ డిజైన్ చూసుకుంటే రెండు సిమిలర్ కైండ్ ఆఫ్ ఉన్నాయన్నమాట. మస్కులర్ కట్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ జూపిటర్కి బార్ టైప్ మనకు LED స్టాపింగ్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం హైలైట్ అవుతుంది. యాక్టివా మనకు తెలిసిందే OG అనమాట. ఫ్యామిలీస్కి బాగా ఇష్టమైన స్కూటర్ అండ్ సింగిల్ కలర్ వేరియంట్స్ ఉంటాయి ఇందులో. ఇవి కూడా గుడ్ లుకింగ్ ఉంటాయి అనమాట. దీంట్లో కూడా మస్కులర్ కట్స్ ఉంటాయి మీకు. అలాగే ఫీచర్స్ అండ్ టెక్ వైజ్ చూసుకుంటే మీకు యాక్టివాలో చాలా ఫ్యూచరిస్టిక్ ఉంటుంది అనమాట. 4-inch TFT డిస్ప్లే ఉంటుంది, కలర్ TFT డిస్ప్లే అండ్ 10x10 నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, యాప్ మానిటరింగ్ అండ్ లాస్ట్ పార్క్ లొకేషన్ అండ్ కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్ అండ్ మెసేజింగ్ అలర్ట్స్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట అందులో. అండ్ జూపిటర్లో కూడా మీరు చూసుకుంటే 10x10 నావిగేషన్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇది కూడా స్మార్ట్ టెక్స్ కనెక్ట్ వేరియంట్ కాబట్టి మీకు చాలా ఫ్యూచరిస్టిక్ ఉంటుంది అనమాట. బట్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు LCD డిస్ప్లే
డిస్ప్లే ఉంటుంది. అక్కడ చూసుకుంటే మీకు కలర్ TFT ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం ప్లస్ పాయింట్ ఉంది యాక్టివాకి. అండ్ డిజైన్ అండ్ కలర్స్ చూసుకుంటే మల్టీ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. చాలా కలర్స్ ఉంటాయి రెండు స్కూటర్స్లోనూ, మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైజే ఉంటుంది. ఈ రెండింటికి మీకు 5,000 డిఫరెన్స్ ఉందన్నమాట. యాక్టివా మీరు చూసుకుంటే 1,10,000 to 1,15,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఆన్ రోడ్ చెప్తున్నాను నేను. అలాగే జూపిటర్కి మీరు చూసుకుంటే 1,05,000 to 1,10,000 మధ్యలో ఉండొచ్చు. సో ఈ రెండింటికి ప్రైస్ విషయానికి డిఫరెన్స్ చూసుకుంటే 5,000 to 6,000 డిఫరెన్స్ ఉందన్నమాట. జూపిటర్ కొంచెం తక్కువ. సో ఈ రెండు స్కూటర్స్ మీరు ఫ్యామిలీకి బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సీట్ హైట్ చాలా తక్కువ కావాలి, లేడీస్కి కావాలి అనుకుంటే మీరు యాక్టివాని కన్సిడర్ చేయొచ్చు. లోయెస్ట్ సీట్ హైట్ అనమాట ఫ్లాగ్షిప్ స్కూటర్స్ అన్నిట్లోనూ. అండ్ అలాగే మీకు యూటిలిటీస్ బాగుండాలి, చాలా బాగుండాలి అనుకుంటే మీరు జూపిటర్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే కంపారిజన్గా చూసుకుంటే రెండింటికి కంపేర్ చేసి చూస్తే రెండు సిమిలర్ ఉంటాయి అనమాట. ఇది తక్కువ కాదు, ఇది తక్కువ కాదు, రెండు బాగుంటాయి. సో డిపెండ్స్ ఆన్ యూ అనమాట, మీకు ఏ స్కూటర్ తీసుకోవాలి అనేది. మీకు లుక్ వైజ్ అండ్ యూటిలిటీస్ ఎక్కువ కావాలంటే జూపిటర్, అండ్ రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్ కావాలి అనుకుంటే మీరు యాక్టివా తీసుకోవచ్చు. సో ఈ రెండు స్కూటర్స్ మీరు చూస్తున్నావు అయితే టాప్ వేరియంట్స్ అనమాట. మీకు ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే 1 lakh లోపలే వస్తాయి అనమాట. దీనిలో అనలాగ్ మీటర్ వర్షన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు వేరియంట్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉండి హోండా బైక్స్ కానీ స్కూటర్స్ కానీ ఏమైనా కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన శివసాయి హోండా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నంబర్, అడ్రస్ అండ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ టీవీఎస్ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ ఏమైనా కొనాలి అనుకుంటుంటే తప్పకుండా మన PMKR TVS షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. అండ్ ఈ రెండు షోరూమ్స్కి మీరు విజిట్ అయ్యేటట్లుంటే తప్పకుండా మన ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఈ అడిషనల్ డిస్కౌంట్ని మీరు మిస్ చేసుకోకండి. సో ఇంకా మీకు వేరే బైక్స్ కానీ, కార్స్ కానీ, స్కూటర్స్ కానీ, కంపారిజన్స్ కానీ కావాలనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో లాంటిదని. టేక్ కేర్, బాయ్.